పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్టు సర్జికల్ స్ట్రైక్. ఏడీజీ స్థాయి అధికారితో సిట్ దర్యాప్తు గ్రీన్ సిగ్నల్. మార్చి 16లోగా సిట్ నివేదిక సమర్పించాలని గడువు. 2018 బ్యాచ్ అధికారులను కీలక స్థానాల నుంచి తప్పించాలని సీఎస్కు ఆదేశం. తెరపైకి దిగ్భ్రాంతికరమైన నిజాలు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాల నియామక ప్రక్రియ అయిన గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకన గణనలో జరిగిన అక్రమాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. దీనిపై ప్రాథమిక ఆధారాలతో సహా నిర్ధారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోతైన విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ సంచలన తీర్పిచ్చింది. 2018 డిసెంబర్ 31న అప్పుడు ప్రభుత్వం 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019లో ప్రధాన పరీక్షలు మెయిన్స్ జరిగాయి. అయితే ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ వాల్యుయేషన్ ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టి 2021లో ఫలితాలు ప్రకటించింది. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం మాన్యువల్ నేరుగా పత్రాల పరిశీలన పద్ధతిలోనే మూల్యాంకనం జరగాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 2022లో ఏపీపీఎస్సీ మాన్యువల్ పద్ధతిలో జవాబు పత్రాలను దిద్ది రెండోసారి ఫలితాలను వెల్లడించింది. కానీ ఈ ప్రక్రియలో పారదర్శక లోపించిందని అభ్యర్థులు మళ్లీ ఆరోపించారు. జవాబు పత్రాలను విజయవాడ సమీపంలోని హోలీ ల్యాండ్ రిసార్ట్తో పాటు మరో రహస్య ప్రాంతంలో 2 సార్లు మూల్యాంకనం చేశారని, ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ పేర్కొంటూ 2022లో అభ్యర్థులు మరోసారి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులో అత్యంత వివాదాస్పదమైన అంశం జవాబు పత్రాల తరలింపు. నిబంధనల ప్రకారం అత్యంత భద్రత మధ్య ఉండాల్సిన జవాబు పత్రాలను అప్పటి అధికారుల ఆదేశాల మేరకు విజయవాడ సమీపంలోని హోలీ ల్యాండ్ రిసార్ట్కు తరలించినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. సుమారు 65 రోజుల పాటు ఈ జవాబు పత్రాలు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఎటువంటి అధికారిక నిఘా లేకుండా అక్కడే ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఈ కాలంలోనే జవాబు పత్రాలను తారుమారు చేయడం, నచ్చిన వారికి ఎక్కువ మార్కులు వేయడం వంటి చర్యలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వడంలో కమిషనర్ విఫలం కావడంతో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో మాన్యువల్ పద్ధతిని అనుసరించినప్పుడు పెన్సిల్ రాతలు, దిద్దుబాట్లు, బారుకోడ్ల తారుమారుపై హైకోర్టు దృష్టి సారించింది. విజయవాడలో మూల్యాంకనం కోసం వాడిన బారుకోడ్లకు అసలు ఓఎంఆర్ షీట్లపై ఉన్న బారుకోడ్లకు పొంతన లేదని కోర్టుకు సమర్పించిన నివేదికలు చెప్తున్నాయి. కొందరు అభ్యర్థుల పేపర్లో పెన్నుల సిరా, అక్షరాల షెడ్లో మార్పులున్నట్లు గుర్తించారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని, ఇందుకోసం రాష్ట్రం వెలుపల ఉన్న కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల సహాయం తీసుకోవాలని సీట్ను హైకోర్టు ఆదేశించింది. నిపుణుల పరిశీలనలో జవాబు పత్రాలపై ఉన్న సంతకాలు, రాతలు నిజమైనవో కాదో తెలితే మరికొన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారితో కూడిన సీట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేవలం క్షేత్రస్థాయి అధికారులే కాకుండా ఆనాడు నిర్ణయాలు తీసుకున్న పెద్దల పాత్రపై కూడా విచారణ జరగనుంది. మార్చి 16 తేదీలోపు సిట్ తన నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నివేదిక ఆధారంగానే గ్రూప్ 1 పరీక్షల రద్దు లేదా రీవాల్యుయేషన్పై తుది నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం ఈ గ్రూప్ 1 ఫలితాల ద్వారా ఎంపికై వివిధ ప్రభుత్వ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అభ్యర్థులపై కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు సజావుగా సాగాలంటే నిందితులు లేదా అనుమానితులు అధికారిక యంత్రాంగానికి ప్రభావితం చేయకుండా ఉండాలని భావించిన కోర్టు వారందరినీ ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇది అభ్యర్థుల్లో, పాలనా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఉండాల్సిన ఏపీపీఎస్సీ ఒక పార్టీకి లేదా వ్యక్తులకు కొమ్ము కాసినట్లు కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. మూల్యాంకన విధానంపై సందేహాలు కలగడం, పేపర్లు దిద్దిన ప్రదేశాలను మార్చడం, ఎంపికైన వారి జాబితా నుంచి కొందరు పేర్లు మాయం కావడం వంటి అంశాలు ఏపీపీఎస్సీ ప్రతిష్టను మంటగలిపాయి. ఒక్క చుక్క విషయం మొత్తం పాలనను విషపూరితం చేసినట్లు కొందరు చేసిన అక్రమాల వల్ల మొత్తం వ్యవస్థకే ముప్పు వాటిల్లిందని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ అక్రమాల తీవ్రతను అద్దం పడుతున్నాయి. వేలాది మంది నిరుద్యోగుల కష్టానికి ఫలితం దక్కాల్సిన చోట పైరవీలు, అక్రమాలు రాజ్యమేలయ్యన వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. హైకోర్టు జోక్యంతో ఇప్పుడు బాధితుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సిట్ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వచ్చి అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.